హాయ్ గ్యాస్. నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 8 ఇయర్స్ అవుతుందన్నమాట. 2018లో స్టార్ట్ చేసిన ప్రిపరేషన్ ఇప్పుడు 2026 అంటే ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అవుతుంది. నేను ఈ 8 ఇయర్స్లో హండ్రెడ్స్ ఆఫ్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఎన్నో ఎగ్జామ్స్ ఇచ్చా. అలాగే 6 జాబ్స్ కూడా వచ్చినాయి. కానీ ఒకసారి ఆగి వెనక్కి తిరిగి చూసుకుంటే నేను రావాల్సిన పొజిషన్కి చాలా లేట్గా వచ్చానేమో అనిపిస్తుంది. రీజన్ ఏమైనా ఉండొచ్చు, లైక్ హార్డ్ వర్క్ చేయలేక కాదు, లక్ లేక కాదు, ఇంకేమన్నా అయ్యి ఉండొచ్చు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఒక 8 మిస్టేక్స్ చేశా గాయస్. ఎంత మిస్టేక్స్ అంటే అవి, అలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల నాకు ఒక 8 ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్ పట్టింది. నేను ఇక్కడికి ఉండాలంటే ఏంటంటే నేను నేర్చుకున్న మిస్టేక్స్ అయితే చెప్తా. దాన్ని బట్టి మీరు అలాంటి మిస్టేక్స్ రిపీట్ చేయకుండా మీ టైం సేవ్ చేసుకోవచ్చు. నేను ఎప్పటికీ చెప్పేది ఒకటే గాయస్, ప్రతి ఒక్కటి మన ఎక్స్పీరియన్స్ తోటే నేర్చుకోవాలనుకుంటే ఒక లైఫ్ టైం అయినా కూడా సరిపోదు. అర్థమైందా? ఏముంది, నువ్వే ప్రతి ఒక్కటి రియాక్ట్ చేసుకో. నువ్వు ఎక్స్పీరియన్స్తో నేర్చుకోవాలనుకుంటే నువ్వు ప్రతిదీ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, అలా ఇయర్స్ మొత్తం వేస్ట్ అయిపోతూనే ఉంటుంది. మనమేం రోబోలం కాదు కదా చూడగానే నేర్చుకునేదానికి. అందుకే ఏం చేయాలంటే వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకోవాలి. నాతోనే కాదు, నాలాగా సక్సెస్ అయిన వాళ్ళది, లేదంటే నాలాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, లేదంటే మీ ఫ్రెండ్స్లో సక్సెస్ అయిన వాళ్ళు, వీళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను చేసిన 8 మిస్టేక్స్ ఏంటో చెప్తా, అవి మీరు చేయొద్దు. ఓకేనా? ఫస్ట్ మిస్టేక్స్ ఏంటంటే ప్లానింగ్. ఇలా ఓపెన్గా చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ నేను అడ్మిట్ చేస్తున్నా గాయస్, నేను ప్లానింగ్కి పెట్టినంత టైము నాలాగే ప్రిపరేషన్ ఇంకెవ్వరు పెట్టుండరు. నేను టైం టేబుల్స్, ఏ నోటిఫికేషన్ రాగానే ఆ నోటిఫికేషన్ టైం టేబుల్స్, డైలీ స్కెడ్యూల్స్, వీక్లీ స్కెడ్యూల్స్, మంత్లీ స్కెడ్యూల్స్, దానికి 30 డేస్ ప్లాన్, 60 డేస్ ప్లాన్ అని నేను ప్లానింగ్కే టైం మొత్తం పెడుతుండే. నేను చెప్తున్నా గాయస్, నేను ఆ ప్లానింగ్కి పెట్టినంత టైము నేను ఆ ప్రిపరేషన్కి పెట్టుంటే నాకు ఎప్పుడో జాబ్ వచ్చి ఉండేది. ఇంకా అనుకున్న దానికంటే ఇంకా బెటర్ పొజిషన్లో ఉండదేమో. ఆ మిస్టేక్స్ మీరు చేయకండి. ఆల్మోస్ట్ మనందరూ బ్యాంక్ ఎక్స్పీరియన్స్ అందరూ, బ్యాంక్ అనే కాదు, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న ప్రిపరేషన్లో ఉన్న చాలామంది చేసే మిస్టేక్ ఇదే. ప్లానింగ్కి ఎక్కువ టైం పెడతాం చాలామంది. నేను చెప్తున్నాను, అందుకే అందరం కాదు, కొందరు ఉంటారు ఎక్సెప్షనల్ కేసు అని చెప్తా కానీ ప్రతి వీడియోలో ఎక్సెప్షనల్ కేసు గురించి మనం మాట్లాడుకునే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ ప్లానింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది, ఎగ్జిక్యూషన్ పర్ఫెక్షన్ ఉంటుంది, వాళ్ళ థింకింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది, అవంతా వేరే. సరేనా? నేను మనలాంటి యావరేజ్ ఆస్పిరెంట్స్, బిలో యావరేజ్ ఆస్పిరెంట్స్ నుంచి, లైక్ జీరో నుంచి వస్తాం చూడు, వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. ఇంకోటి, ప్లానింగ్ కంటే ప్రిపరేషన్కి నేను ఎక్కువ టైం పెట్టుంటే నేను ఇంకా మంచి పొజిషన్లో ఉంటుండేనేమో. ఓకేనా? ఫస్ట్ మిస్టేక్ అది నేను చేసింది. సో మీరు కూడా ప్లానింగ్కి ఎక్కువ టైం పెట్టకుండా ప్రిపరేషన్కి ఎక్కువ టైం ఇవ్వండి. ఇంకోటి, సెకండ్ మిస్టేక్, నేను చేసినంత రీసెర్చ్ నాకు తెలిసి ఇంకెవ్వరు చేసి ఉండకపోవచ్చు బ్రో. ఎలా అంటే, రీసెర్చ్ ఎలా చేస్తుండే తెలుసా నేను? ఫర్ ఎగ్జాంపుల్ ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా, ఎస్బీపీఓ నోటిఫికేషన్ వచ్చింది అనుకో, ఎస్బీపీఓ సక్సెస్ స్టోరీస్, ఎస్బీపీఓ 30 డేస్ ప్లాన్స్, ఎస్బీపీఓ ఇంటర్వ్యూస్, అంటే ఇక మొత్తం రిసెర్చ్ విన్నే. విచ్ ఇస్ ద బెస్ట్ సోర్స్, బెస్ట్ యూట్యూబ్ ఛానల్, బెస్ట్ ప్లాట్ఫామ్, బెస్ట్ మాక్ టెస్ట్ రాయడానికి ఏంటి, ఇలా ఈ రీసెర్చ్ చేసుకుంటేనే నా టైం మొత్తం వేస్ట్ చేస్తుండే అనమాట. ఆ రీసెర్చ్కి పెట్టిన టైము నేను ఎగ్జిక్యూషన్లోకి పెట్టుంటే ఎంత టైం సేవ్ అయ్యేది చెప్పండి. అదే చెప్తున్నా, రీసెర్చ్ కోసం ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. మీరు ఏముంది, ఇప్పుడు నేను అలా రీసెర్చ్ చేసి అన్ని యాప్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్క్ టెస్ట్ అనుకో, హాలీవుడ్లో మార్క్ రాస్తుండే, ప్రాక్టీస్ మార్క్లో రాస్తుండే, అడ్డా, గ్రేడప్, టెక్స్ట్ బుక్, స్మార్ట్ కిడ్, అన్నిట్లో రాసుకుంటూ ఏ మార్క్ టెస్ట్ బెటర్ అని నేను నేర్చుకుంటుండే. అన్నిట్లో రాసే బదులు ఏదో ఒకటో రెండో సెలెక్ట్ చేసుకుని అందులో రాసుకుని అందరూ అనాలిసిస్ చేసుకుంటూ అయిపోతుండేగా. 10 మార్క్ టెస్ట్లో 10 యాప్స్లలో 10 మార్క్ టెస్ట్లు రాసే కంటే అదే ఒకటే యాప్లో 10 మార్కులు రాస్తే అయిపోద్దిగా, రెండు సేమేగా. మరి నాకు ఎందుకు తెలియలే ఈ విషయం అప్పుడు? చెప్తున్నా, కరెంట్ అఫైర్స్ కూడా అంతే. ఒక సోర్సు, 2 సోర్సు, 3 సోర్సులను పట్టుకొని చదివే కంటే నేను 12 సోర్సులు చదువుతుండే. నేను చెప్తుంటే లిటరల్లీ మీకు నవ్వు వస్తుందేమో కానీ, నా ప్రిపరేషన్ టైంలో 12 సోర్సులు, 13 సోర్సులు చదువుతుండే, 13 సోర్సుల క్విజ్జెస్ రాస్తుండే, ఆ 13 సోర్సుల్ని మళ్ళీ నేను రివైజ్ చేస్తుండే. అసలు అంత టైం పెట్టినా కూడా ఓకే, నాకు జీఏలో మార్క్స్ రాలేదేం కాదు, జీఏలో మార్క్స్ వచ్చాయి, కానీ అసలు అంత టైం పెట్టాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఇది సెకండ్ మిస్టేక్. రీసెర్చ్ ఎక్కువ చేయకండి. ఆ రీసెర్చ్ పెట్టే టైం ఎగ్జిక్యూషన్కి పెట్టండి. అయిపోయింది. ఇంకోటి, నాకు ఈ బిరుదు ఇచ్చినా తప్పులేదు అనుకుంటా, పీడిఎఫ్ కలెక్టర్. ఐఎమ్ ద బెస్ట్ పీడిఎఫ్ కలెక్టర్. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మీకు ఎలాంటి పీడిఎఫ్ కావాలనే కదా, ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్, మళ్ళీ జనరల్ స్టడీస్, అంటే మన జిఎస్ లాగా, జీకే లాగా, స్టాటిక్ అవ్వచ్చు, బ్యాంకింగ్ అవేర్నెస్ అవ్వచ్చు, ఏదైనా సరే మీకు ఎలాంటి పీడిఎఫ్ కావాలన్నా నా ఫోన్లో నెంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీడిఎఫ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 17 GB పీడిఎఫ్సే ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 5000 ప్లస్ పీడిఎఫ్స్ ఉన్నాయి నా ఫోన్లో. అందులో నేను అట్లీస్ట్ ఒక 50 కూడా ఓపెన్ చేసి ఉండను. ఎందుకు మరి? కానీ ఆ 5000 పీడిఎఫ్స్ని కలెక్ట్ చేయడానికి ఎంత టైం పెట్టుంటా? నేను ఆ పీడిఎఫ్ చూసి దాన్ని డౌన్లోడ్ చేసి
దాన్ని ఫోల్డర్లో నేమ్ క్రియేట్ చేసుకొని పెట్టే టైంని ఒక పీడిఎఫ్ ఓపెన్ చేసి నేను చేసి ఉంటే రిజల్ట్ ఇంకోలా ఉండేది. నేను అందుకే లాస్ట్ వీడియోలో చెప్పా, ఇప్పుడు మళ్ళీ వీడియోలో చెప్తున్నా. లాస్ట్ వీడియో అంటే అది ఇంగ్లీష్ వీడియోలో చెప్పా, మళ్ళీ చెప్తున్నా. మీ మొబైల్లో ఎన్ని పీడిఎఫ్స్ ఉన్నా అన్నీ డిలీట్ చేయండి. కావాలంటే 1 లేదా 2 పాయింట్ 1 లేదా 2 రీజనింగ్ అలా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క 2 నుంచి కూడా సరిపోద్ది. మీద ఎంత మంచి కంటెంట్ ఉన్నా అవుతా. ఫర్ ఎగ్జాంపుల్ 100 క్వశ్చన్స్ యూ డూ అండ్ మోస్ట్ ఆఫ్ ది డ్యామ్ షూర్ ఇళ్ళకెళ్ళి వస్తాయని అన్నారు అనుకో, అది రావు, చదవకండి, వద్దు. మీరు 100 క్వశ్చన్స్ ఎప్పుడు చేస్తావు? సరే, ఆ ఒక్క పీడిఎఫ్ చేస్తావు, అలాంటి 100 పీడిఎఫ్స్ ఉంటాయి. అర్థమైందా? పీడిఎఫ్ కలెక్టర్ అనే పదం నుండి అర్జెంటుగా రిజైన్ చేసుకోండి, వచ్చేయండి. పీడిఎఫ్ కలెక్షన్ చేయకండి, అక్కడ అది బిగ్గెస్ట్ మిస్టేక్ అయిపోయింది. ఇంకోటి మార్క్ టెస్ట్స్, మార్క్ అనాలిసిస్. నేను చాలామంది చెప్తాను మార్క్ టెస్ట్ రాయగానే మార్క్ అనాలిసిస్ చేయాలి, అసలు మార్క్ అనాలిసిస్ చెప్తే నువ్వు మార్క్ టెస్టే రాయకని చెప్తా. చెప్పడం ఏముంది బ్రో, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి చెప్పొచ్చు, ఎన్నని చెప్పొచ్చు. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను ఎన్ని మార్క్ టెస్ట్లు అయితే రాసానో అన్ని మార్క్ టెస్ట్లు ప్రాపర్గా అనాలిసిస్ చేయలేదు. ఒప్పుకుంటున్నాను, నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అది. ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్క్ టెస్ట్లు రాసానంటే నేను ప్రాపర్గా 100% అనాలిసిస్ ఆ 100లో ఒక 20-30 మార్క్ టెస్ట్లే చేసి ఉంటా. ఓపెన్గా నేను అడ్మిట్ చేస్తున్నా కదా. ఎందుకంటే ఇప్పుడు నేను మీ దగ్గర చేసి నేను తోపు, నేను తురుంకాను, నేను అది చేసిన చెప్పిన అనుకో, ఇదే రియాలిటీ అనుకో, మీరు నమ్ముతారు, మీరు అలానే ప్రిపేర్ అవుతారు. ప్రాక్టికల్గా చెప్తున్నా గాయస్, అవన్నీ వర్కౌట్ అవ్వవు. 100 మార్క్ టెస్ట్లు రాసి 100 అనాలిసిస్ చేయాలనుకునే కంటే ఒక 20 మార్క్ టెస్ట్లు రాసి ప్రాపర్గా కూర్చొని A to Z అనాలిసిస్ చేయి. ఎందులో మిస్టేక్స్ అవుతున్నాయి, నువ్వు ఏ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేదు, పోనీ అటెంప్ట్ చేస్తే ఎందుకు ఎక్కువ టైం తీసుకుంటుంది, నీ ఫ్రెండ్ ఎంత టైంలో చేశాడు, ఐ మీన్ నీ ఫ్రెండ్ ఇన్ ద సెన్స్ అది తక్కువ టైంలో చేసిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పజిల్ తను 3 మినిట్స్లో చేశాడు అనుకో, నువ్వు అదే పజిల్ 6 మినిట్స్లో చేసావు అనుకో, చేసి వేస్ట్ కదా. 3 మినిట్స్లో తను 5 క్వశ్చన్స్ చేసినప్పుడు నువ్వు 6 మినిట్స్లో 5 క్వశ్చన్స్ అంటే నువ్వు చేసి వేస్ట్. అలా నువ్వు చేయకనట్లేదు, నేర్చుకో. నువ్వు ఆ 6 మినిట్స్ నీకు ఎందుకు పట్టింది, తను ఎందుకు పట్టలేదు, నీ మెథడ్ ఏంటి, నీ మెథడ్ ఆఫ్ అప్రోచ్ ఏంటి, నీ వే ఆఫ్ అప్రోచ్ ఏంటి, అది చేంజ్ చేసుకో. అర్థమైందా? అది అనాలిసిస్ అంటే. నువ్వు మార్క్ టెస్ట్ రాసినా కదా, నేను SBP ఒక 20 మార్క్ టెస్ట్ రాసినా నాకు రాలేదు, నేను RBI అసిస్టెంట్కి 50 మార్క్ టెస్ట్ రాసినా నాకు రాలేదంటే నేను చెప్తాను కదా, నెంబర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎంత నేర్చుకుంటాం అనేది ఇంపార్టెంట్. నేను చేసిన మిస్టేక్ అదే. మార్క్ టెస్ట్ రాయాలి కదా అని డైలీ మార్క్ టెస్ట్ రాసుకుంటే వెళ్ళా, కానీ లాస్ట్కి వచ్చేసరికి అనాలిసిస్ 100% అనాలిసిస్ చేయలేదు. అడ్మిటెడ్, చాలా పెద్ద తప్పు. ఆ తప్పు చేసి ఉండకపోయింటే వేరేలా ఉండేది. అయిపోయిందా? 4 చెప్పా. ఇంకోటి, ఐ డిడ్ంట్ లెర్న్ ద లెసన్స్ ఫ్రమ్ మై ఫెయిల్యూర్. నేను చెప్తున్నా కదా, ఓపెన్గా చెప్తున్నా, నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. నా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల నేను ఎలా ఫీల్ అవుతున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రిలిమ్స్ అవ్వలేదు అనుకో, నాకు ప్రిలిమ్స్ అవ్వకపోవడం ఏంటి, నేను ఇంతతో నేను ఎన్ని ఎగ్జామ్స్ రాసా, ప్రిలిమ్స్ అవ్వలేదేంటి, నెక్స్ట్ ఎగ్జామ్స్ ఇచ్చి పడేస్తా, నెక్స్ట్ ఎగ్జామ్ చూసుకుందాం అనుకుని ఆ నెక్స్ట్ ఎగ్జామ్ గురించి ఆలోచించుకునేది తప్ప, మన అది ఎందుకు అవ్వలేదు, నేను ఏ మిస్టేక్ చేసా, ఆ మిస్టేక్స్ రెక్టిఫై చేసుకుంటే నెక్స్ట్ ఎగ్జామ్కి నాకు యూస్ఫుల్ అయింది కదా అన్న థాట్ ఆఫ్లో నేను ఆలోచించకపోతుండే. చెప్తున్నా కదా, ఒకసారి మన మైండ్ చేంజ్ అయిపోయిందంటో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, ఈగో అవ్వచ్చు, చెప్పలే, మనకు తెలియకుండానే వస్తుంది. అది వచ్చినట్టు కూడా మనకు తెలియదు. అంటే నేను ఒక దగ్గర ఆగి నేను నా 8 ఇయర్స్లో నేను ఏమేం చేశాను అనలైజ్ చేసుకోవడం నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల నేను ఏం చేసా, నేను ఏ మిస్టేక్స్ చేశానో దాని మీద ఫోకస్ చేయకుండా నెక్స్ట్ ఎగ్జామ్ ఇచ్చి పడేస్తా, నేను ఏంటో చూపిస్తా, నా టాలెంట్ చూపిస్తా అనుకుని దాని ముందుకు వెళ్ళిపోతుండే. అలా ఏమవుతుంది, అది కూడా అవ్వకపోతుండే. ఇన్ కేస్ అయినా కూడా ప్రిలిమ్స్ అవుతుండే, మెయిన్స్లో అవుతుండే, ఇంటర్వ్యూ ఇస్తుండే, మెరిట్ లిస్ట్ PDFలో చూసుకుంటే నెంబర్ సర్చ్ రిజల్ట్ నాట్ ఫౌండ్. అది ఓకేనా. ఇంకోటి ప్రొక్రాస్టినేషన్. నేను చెప్తున్నా కదా గాయస్, మన 99% ఆఫ్ ఆస్పిరెంట్స్ ప్రొక్రాస్టినేషన్ అంటే పదాన్ని లైట్ తీసుకుంటారు. ప్రొక్రాస్టినేషన్ అంటే ఏం లేదు గాయస్, వాయిదా వేయడం అంతే. ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్ మార్క్ టెస్ట్ ఉందనుకో, ఈరోజు హాలిడే, ఈరోజు రాయాలి కదా, నువ్వు ఈరోజు రాస్తే నీకు ఆ 3 గంటలు రాస్తే అయిపోద్ది కదా. ఏముంది, ఈరోజు మూవీకి వెళ్దాము, కొన్ని ఫ్రెండ్స్ వచ్చి టైం వేస్ట్ చేసుకుందాం, పోనీ ఈరోజు లేజీగా ఉన్నా అన్న, ఈరోజు రెస్ట్ తీసుకుందాం, నేను పడుకుంటా, నేను సిరీస్ చూస్తా, మూవీ చూస్తా, ఏదో ఒక రీజన్ తోడు, ఏ రీజన్ లేకపోయినా కూడా నువ్వే రీజన్ క్రియేట్ చేసుకుంటావు. నేను చేసుకున్నా కదా అలానే రీజన్ క్రియేట్ చేసుకుని రేపు రాద్దాంలే అనుకుంటాం. రేపు అంటే దాని అర్థం ఏంటి, మన దృష్టిలో రేపు అనుకుంటాం, కానీ ఇండైరెక్ట్ అర్థం ఏంటి చెప్పాలి, రేపు అంటే రేపు కాదు, అది ఎల్లుండి, ఆవులెల్లుండి, లేకపోతే ఇంకా దాని తర్వాత. సో తర్వాత రాసి ఉండొచ్చు, నువ్వు ఈరోజు రాద్దాం అనుకున్న దాన్ని ఒక 5 డేస్ తర్వాత రాసావంటే యూజ్ ఏముంది నీకు? ఈ 5 డేస్ ఆఫ్ టైంలో నువ్వు ఇంకా చాలా చేసి ఉండొచ్చుగా. ప్రొక్రాస్టినేషన్ అనేది బిగ్గెస్ట్ మిస్టేక్ గాయ్స్. ఎగ్జాక్ట్లీ నేను చెప్పాలంటే, ఇంకా అక్యురేట్గా చెప్పాలంటే మన బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్కి అది సెట్ అవ్వదు. ఎందుకంటే అసలు బ్యాంక్ అంటారా మొత్తం స్పీడ్ అక్యురసీ. నువ్వు ఈరోజు చేయాల్సింది 5 డేస్ తర్వాత చేసావంటే దాన్ని ల్యాగ్ చేసినట్టే కదా. అసలు బ్యాంకర్స్ అలా చేయొద్దు. బ్యాంకర్స్ ఎలా ఉండాలంటే మొత్తం స్పీడ్, నువ్వు మైండ్లో మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉండాలి. అంటే నీ బ్రెయిన్ అంతా ఫాస్ట్గా రన్ చేయాలి. నీ బ్రెయిన్ అంతా ఫాస్ట్గా రన్ చేయాలంటే నువ్వు చేయాల్సిన పని అప్పుడే చేయాలి. నువ్వు ఈరోజు చేయాల్సింది నువ్వు రేపు చేస్తా అంటే ఏముంది, నువ్వు ఒక స్టెప్ వెనక్కి వేస్తున్నట్టే కదా. అయిపోయింది, సరేనా. 6 మిస్టేక్స్ చెప్పా. ఇంకోటి ఏంటంటే, ఐ డిడెంట్ యూజ్ మై సక్సెస్ఫుల్ ఫ్రెండ్స్.
నేను చాలామంది గైడ్ చేస్తా, చాలామంది నన్ను అడిగినప్పుడల్లా చెప్తుండా, ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చిన ఫ్రెండ్ ఉంటాడు. ఇది ఓపెన్ సీక్రెట్, ఇదేదో హిడెన్ సీక్రెట్ నేను చెప్తున్నాను కాదు, అది ఓపెన్లీ. ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చిన ఫ్రెండ్ ఉంటాడు, లేరు అనొద్దు. మీరు కరెక్ట్ ఆలోచించుకోండి, మీరు ఒక రౌండప్ తీసుకుంటే ఆ రౌండప్లోనే ఉంటాడు ఫ్రెండ్స్, ఓకేనా. ప్రతి ఒక్కరికి సక్సెస్ఫుల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని ఎంతమంది ప్రాపర్గా యూజ్ చేసుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, ప్రతి ఒక్క బ్యాంక్లో, ప్రతి ఒక్క ఫీల్డ్లో, రైల్వేస్ అవ్వచ్చు, స్టేట్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, సెంట్రల్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఏ డిపార్ట్మెంట్స్, ఎస్ఎస్సీ అవ్వచ్చు, బ్యాంక్ అవ్వచ్చు, ఆర్ఆర్బీ అవ్వచ్చు, ప్రతి ఒక్క ఫీల్డ్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ వాళ్ళందరూ నేను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోపోయా. నేను ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతున్నా, నేను ఎందుకు వాళ్ళని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోపోయా. యూటిలైజ్ చేసినట్టు ఏం కాదు, వాళ్ళను కూర్చొని రోజు ఫోన్ చేసి నాకు అది చెప్పి చెప్పని కాదు, వాళ్ళ లెసన్స్. నీకు ఎందుకు, లైక్ నువ్వేం చేసావు, ఏం మిస్టేక్ చేసావు, ఏం అనలైజ్ చేసావు, నువ్వు ఎలా సక్సెస్ అయ్యావు, నువ్వు 6 years ప్రిపరేషన్ చేసావు, నీకు ఈ జాబ్ ఎలా వచ్చింది, వాళ్ళ లెసన్స్ నేర్చుకుంటే అయిపోద్దిగా. అంతే, మన పక్కన ఫ్రెండే ఉన్నాడు, మనం 3-4 years నుంచి ప్రిపేర్ అవుతున్నాం, మనకు జాబ్ రాలేదు, మన పక్కనోడికి వచ్చింది, ఇద్దరు సేమ్ ప్రిపేర్ అవుతుంటారు. ఇంకా ఓపెన్గా చెప్పాలంటే అతనికంటే మనకే ఎక్కువ వస్తాయి మార్క్ టెస్ట్లల్లో, కానీ అతనికి జాబ్ వచ్చింది. ఎలా వచ్చింది, ఆ డిఫరెన్స్ ఏంటి, ఆ పాయింట్ మీద ఫోకస్ చేసి ఉండాలిగా. నాకు కొంచెం చెప్పురా, నువ్వు ఏడు చేసావు, నేను ఏడు చేయట్లేదు, నాకు కొంచెం కూర్చో. ఒకసారి చెప్తాడు, మనం చేస్తాం, అది అవ్వదు. ఎందుకంటే ఒకసారి చెప్పగానే మనం దేవుళ్ళమా, ఒకసారి చెప్పగానే అవ్వదానికి అవ్వదు. 1 month 2 months టైం తీసుకుని మళ్ళీ అడుగు, మళ్ళీ చెప్తాడు, మళ్ళీ 1 month 2 months చేస్తాం, అవ్వదు, మళ్ళీ అడుగు. నీకు అది ఇంప్లిమెంట్ అవ్వదాకా అడుగుతూనే ఉండాలి. అలా అని ఇప్పుడు నువ్వు అడగకుండా ఉన్నావు అనుకో, ఏం నేర్చుకుంటావు? మళ్ళీ నేను చెప్పా కదా, మళ్ళీ మన ఎక్స్పీరియన్స్తో నేర్చుకునేసరికి కొన్ని టైమ్స్ బొక్క, మళ్ళీ 1 year, నెక్స్ట్ ఇయర్, ఓకేనా. అది మీ సక్సెస్ఫుల్ ఫ్రెండ్స్ని ప్రాపర్గా యూజ్ చేసుకోండి. ఇంకోటి 8th మిస్టేక్ ఏంటంటే, నెవర్ బి ద బెస్ట్ బ్రెయిన్ ఇన్ ద గ్యాంగ్. దీన్ని తప్పుగా తీసుకోకండి. అలానే ఇప్పుడు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ యావరేజ్, నేను తోపు అని చెప్పట్లేదు. దాని ఇంటెన్షన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 members గ్యాంగ్లో ఉన్నాను అనుకో, మార్క్ టెస్ట్ రాసాను అనుకో, నేను ఫస్ట్ వచ్చినా అనుకో, అప్పుడు నేను వచ్చినా అనుకో కాదు, నేను వచ్చిన అలా చెప్తున్నా, నేను స్టార్టింగ్లో అలానే అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా నా పక్కన ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నాకు మార్క్స్ ఎక్కువ వస్తుండే. అయిపోయింది, నేను తోపు, నాకు అయిపోయింది, నాకు జాబ్ వచ్చిందనే ఫీలింగ్తో నేను, నా మైండ్ సెట్ అలానే ఉంటుండే. లైక్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయాక కూడా, బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మా ఇన్స్టిట్యూట్లో 100 members రాస్తున్నారు అనుకో, 100 membersలో నాది ఎప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తుండే. నేను అంటే అప్పుడప్పుడు కిందికి వస్తుండే, బట్ మోస్ట్ ఆఫ్ ది టైం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటుండే, మోస్ట్లీ ఫస్టే వస్తుండే. సో అప్పుడు నా మైండ్ సెట్ ఎలా ఉంటుండే, నేను తోపు, ఓకే నేను ఇంతమందిలో నేను ఫస్ట్ వస్తున్నా అంటే నేను తోపు, నాకు అయిపోయింది, నాకు జాబ్ వస్తుంది, నేను టాలెంటెడ్ అని అనుకుంటుండే. కానీ ఎప్పుడైతే అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి నేను బయట ప్రపంచాన్ని చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, అసలు నేను చాలా నేర్చుకొని ఉండాల్సింది. నేను మెయిన్స్ ఇంకా క్వాంట్ బాగా చేసి ఉండాల్సింది, రీజనింగ్ ఇంకా బాగా నేర్చుకోవాల్సింది, నెంబర్ ఆఫ్ పజిల్స్ నేర్చుకోవాల్సింది, నెంబర్ ఆఫ్ మోడల్స్ నేర్చుకోవాల్సింది, ఇంగ్లీష్ మెయిన్స్ మోడల్ చేయాల్సింది. అసలు నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఒక రకంగా చెప్పాలంటే. కానీ నేను బయటి ప్రపంచంతో కంపేర్ చేసుకోకుండా నా చుట్టూ ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ వచ్చిన. నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా టాపర్స్ ఉన్నారు, వాళ్ళతో పాటు నేను కూడా చదువుతున్నా కదా. సో నేను ఆ లెవెల్లోనే ఆలోచించా. అంటే ఏంది, మనకు తెలుగులో ఉంటుందిగా, బావిలో ఉన్న కప్పకి అదే ప్రపంచం అనుకుంటుంది, బయటకు వస్తే తెలుస్తుంది అన్నట్టు. నేను నా చుట్టూ ఒక రౌండ్ అప్ తీసుకొని నేను తోపని ఫీల్ అయిపోయా. ఆ మిస్టేక్ మీరు చేయకండి. ఎప్పటికీ నీతో పాటు, ఇంకా సింపుల్గా ఓపెన్గా చెప్తున్నా, మీరు దాన్ని తప్పుగా అనుకున్న పర్లేదు, కానీ ఎప్పటికీ మీతో పాటు ప్రిపరేషన్లో మీకంటే బాగా చదివే ఫ్రెండ్ ఉండేలాగా చూసుకోండి. దానివల్ల మీకే ఎడ్జ్. ఎందుకంటే మరి అది నెగిటివ్ కూడా తీసుకోవచ్చు కదా. ఎలా అంటే, తను అంత బాగా చదువుతున్నాడు, అలా చదువుతున్నా జాబ్ వస్తుందేమో, ఇలా చదివితే జాబ్ లేదా అని కొంత నెగిటివ్ కూడా తీసుకోవచ్చు. అలాగా నేను చెప్పేది, నేను ఏంటంటే మీకంటే బాగా చదవడంటే, నీకు ఏ డౌట్ వచ్చినా కూడా తనని అడగొచ్చు కదా. ఇప్పుడు నీకంటే తక్కువ వాళ్ళతో నువ్వు ఫ్రెండ్స్ చేసావను, నేను మళ్ళీ చెప్తున్నా, నేను చెప్పింది తప్పుగా అర్థం చేసుకో. అంటే నీకంటే తక్కువ చదవడంతో ఫ్రెండ్ చేయొద్దు, బాగా చదవడంతో ఫ్రెండ్ చేయాలి, అలా కాదు నేను చెప్పేది. నువ్వు నీకంటే బాగా చదివి ఒక ఫ్రెండ్ని పెట్టుకున్నావు అనుకో, నీకు ఏ డౌట్ వచ్చినా కూడా అడగొచ్చు. అలా కాకుండా నువ్వే నీ ఫ్రెండ్స్ అందరికంటే బాగా చదివేలా ఉన్నావు అనుకో, వాళ్ళ డౌట్ వస్తే నిన్ను అడగదు తప్ప నీ డౌట్ వస్తే వాళ్ళని అడగలేవుగా. మరి అప్పుడు ఎలా అని చెప్పేది. అది నువ్వు చేసే మిస్టేక్ అని నీకు ఎప్పుడు తెలుస్తుంది? నీకంటే మంచిగా ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకున్నా కదా తెలిసేది. నువ్వు అలా కంపేర్ చేసుకోకుండా నాలాగా ఉండిపోయావు అనుకో, నువ్వే తోపనట్టే ఉంటావు. తోపనట్టు ఈయనే ఉండిపోతావు. అంటే ఏంటి, నువ్వు ఏడేది ఉండాలో ఆడు ఉండవు, ఇక్కడే ఉండిపోతావు. ఇది గ్యాస్. ఈ 8 mistakes నేను చెప్పా. ఈ 8 mistakes మీరు చేయకండి. చాలా అంటే చాలా ఇయర్స్ ఆఫ్ టైం సేవ్ అవుద్ది. నేను ఇది 8 yearsలో నేర్చుకున్నా. మీరు ఇప్పుడు ఇవన్నీ ఈ మిస్టేక్స్ రెక్టిఫై చేసుకొని మీరు నేర్చుకొని మీరు ప్రిపరేషన్ చేశారనుకో, మీకు ఎంత టైం సేవ్ అవుతుందంటే అంత టైం సేవ్ అవుతుంది. వాల్యూమ్, ఏజ్, ప్రైమ్ ఇంత సేవ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇది గ్యాస్. ఇంకోటి లాస్ట్లో ఒక బోనస్ మిస్టేక్ అని చెప్తా. నా దృష్టిలో మెయిన్స్ అంటే GA అనుకున్నా. అందుకే నేను చాలా నేను చెప్పిన కదా, 100+ ఎగ్జామ్స్ ఇచ్చినా కూడా సక్సెస్ రేట్ మాత్రం నాది 6. ఎందుకు అంటే నేను చేసిన మిస్టేక్స్. అది నా మెయిన్స్ అంటే GAనే అనుకున్నా. ఇప్పుడు GA గురించి ఎక్కువ మాట్లాడుకుంటే అది వీడియో అయిపోదు. అలానే GAలో మార్క్స్ తక్కువ వచ్చాను కాదు, ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ సర్కిల్లో చూసుకుంటే
ఎన్ని ఎగ్జామ్ చూసుకున్నా ఆల్మోస్ట్ 10 to 9 ఎగ్జామ్, 10లో 9 అందరికంటే జీఏ నాకే ఎక్కువ మార్క్స్ వస్తాయి. కానీ అది కరెక్ట్ కాదు. నేనే సజెస్ట్ చేస్తున్నాను యాజ్ ఎ జీఏ ఎక్స్పర్ట్ అయ్యిండు కూడా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే జీఏకి ఎక్కువ టైం పెట్టకండి. ఇది నేను నేర్చుకున్న మిస్టేక్, నేను నేర్చుకున్న లెసన్ నా మిస్టేక్ నుండి. ఓకేనా, ఇది గ్యాస్ ఓవరాల్గా ప్లానింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ ప్రిపరేషన్. ఆ మిస్టేక్ చేయకండి అని నేను అనుకున్న మిస్టేక్ మీరు చేయకండి. ఓకేనా, ప్లానింగ్ ఎక్కువ టైం పెట్టకండి, ప్రిపరేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, రీసెర్చ్ మీద ఎక్కువ టైం పెట్టకండి, ఎగ్జిక్యూషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. 3ది పీడిఎఫ్స్ ఎక్కువ కలెక్ట్ చేయకండి. ఓకేనా, 3. 4ది ఎక్కువ ఎన్ని మార్క్ టెస్ట్లు రాసినామనేది కాదు, రాసిన మార్క్ టెస్ట్ని ప్రాపర్ అనాలిసిస్ చేసామా లేదా అన్నది, దాని మీద ఫోకస్ చేయండి. 4. 5ది నువ్వు చేసిన మిస్టేక్స్ నుంచి లెసన్ నేర్చుకోండి. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఒక నిమిషం ఆగండి. ఆగి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిగినర్ అవ్వచ్చు, రిపీటర్ అవ్వచ్చు, వర్కింగ్ ఆస్పిరెంట్ అవ్వచ్చు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నదో ఒక నిమిషం ఆగండి. ఆగి కూర్చొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీదే మైండ్లో అనలైజ్ చేసుకోండి. నువ్వేం మిస్టేక్ చేసావు, ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటే సరిపోద్ది. అంతే తప్ప 30 డేస్లో కొట్టడం ఎలా, 60 డేస్లో కొట్టడం ఎలా, 1 ఇయర్లో జాబ్ కొట్టడం ఎలా, అవన్నీ వద్దు. అంత వేస్ట్ ఆఫ్ టైం. నేను చెప్తున్నా కదా, థంబ్నెయిల్స్, వీడియో వ్యూస్, సబ్స్క్రిప్షన్స్ అదంతా వేరే, అది ప్రాక్టికల్ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు నీ దగ్గర టాపర్ ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి బ్యాక్గ్రౌండ్ ఇది అంతా డెప్త్గా అయిపోతుంది. జస్ట్ పైన చెప్తా, తనకి బ్యాక్గ్రౌండ్ బాగుండొచ్చు, లైక్ తన స్టడీ ఫౌండేషన్ బాగుండొచ్చు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి పెద్ద పెద్ద స్కూల్లో చదివి ఉండొచ్చు, పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయి ఉండొచ్చు, తన సర్కిల్ మంచిగా ఉండొచ్చు. అలాంటి వాడు ఆల్రెడీ 70 to 80%లో ఉంటాడు. వచ్చి వాడు నేర్చుకోవాల్సింది ఏంది 20-30%. ఆ 20-30% నేర్చుకుని 6 monthsలో 1 yearలో జాబ్ పట్టుకొని వెళ్తాడు. సో అది మనకు అప్లికబుల్ అవ్వదు. మనం 0 లేదా 10-20లో ఉంటాం. ఆ 20-30% మనం నేర్చుకొని ట్రై చేసాం అనుకో, నేర్చుకుని ఎంత అవుతాం, మనం 40-50లోనే ఉంటాం. మరి 100 ఎప్పుడైతాం? నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కటి వేరే వాళ్ళకి అప్లికబుల్ అయింది, మనకు అప్లికబుల్ అవ్వదు. మనమే నేర్చుకోవాలి. ఓకేనా, మనం అంటే ఎట్లా నేర్చుకోవాలి? మిస్టేక్స్, మనం ఏ మిస్టేక్స్ చేసాము, వాళ్ళు ఏ మిస్టేక్ నేర్చుకోలేదు, ఆ మిస్టేక్ ద్వారా నేర్చుకోవాలి. ఓకేనా గైస్, ఇది. 6th ఏంటి? ప్రొక్రాస్టినేషన్ వీళ్ళని తొందరగా అవాయిడ్ చేయండి. 7th మీ ఫ్రెండ్స్లో ఉన్న ఎవరైతే జాబ్ వచ్చిన ఫ్రెండ్స్ ఉంటారో, లేదంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్రెండ్స్ ఉంటారో, వాళ్ళు మంచిగా వాడుకోండి. 24 గంటలు వాళ్ళని డౌట్లు అడుకుంటా అలా అని కాదు, వాళ్ళ మిస్టేక్స్ ఏంటో తెలుసుకొని చేయండి. సరేనా? ఇంకోటి, నెవర్ బి ద బెస్ట్ బ్రెయిన్ ఇన్ ద యంగ్. దీనికి మనది ఏ డెఫినేషన్ తీసుకుంటే ఆ డెఫినేషన్ ఉంటుంది. నేను తప్పుగా అనుకోకండి. మీకంటే ఒక మంచి టాపర్ ఫ్రెండ్ ఉండేలా చూసుకుంటే మీకు యూస్ఫుల్ అవుతుంది అంతే. ఓకేనా, ఇది గైస్, థ్యాంక్ యూ.